హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సునీ ఫుడ్ నెట్వర్క్. ఈ రోజు రెసిపీ వచ్చేసి డబుల్ కా మీఠా స్వీట్ రెసిపీ. ఈ స్వీట్ ను నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. అలాగే సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. పెళ్లిళ్లలో, ఫంక్షన్స్లలో ఎక్కువగా సర్వ్ చేసే ఈ డబుల్ కా మీఠా స్వీట్ ను ఇప్పుడు సింపుల్ గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఈ డబుల్ కా మీఠా కోసం నేను 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను. ఈ బ్రెడ్ స్లైసెస్ ఎడ్జెస్ నేను కట్ చేసుకోవట్లేదు. మీకు నచ్చకుంటే మీరు ఎడ్జెస్ కట్ చేసుకోవచ్చు. నేను హోల్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను. సో, నేను ఇక్కడ చూపించిన విధంగా ఈ బ్రెడ్స్‌ని మిడిల్ నుంచి 4 పార్ట్స్ చేసుకుంటున్నాను. నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోండి. మనం బ్రెడ్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి స్లైసెస్‌గా చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి కాజు అండ్ బాదం తీసుకుంటున్నాను. బాదంని ముక్కలుగా కట్ చేసి వేయించుకుంటున్నాను. ఇవి ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్‌ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. నెయ్యి అంటే ఇష్టం లేని వారు ఆయిల్‌లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. దీనిని ఫ్రై చేయాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఆయిల్‌ని పీల్చేస్తుంటాయి. సో, ఆయిల్ అయినా, నెయ్యి అయినా కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా 2 ప్రక్కల ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ స్లైసెస్‌ని కూడా ఆయిల్ లేక నెయ్యిలో ఫ్రై చేసుకొని వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ తొందరగా మాడిపోతాయి కాబట్టి మనము ఫ్లేమ్‌ని లో చేస్తూ మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్‌లోకి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాకం కోసం అనేసి అరకప్పు షుగర్ తీసుకుంటున్నాను. మీరు తీపి కొంచెం ఎక్కువగా తినేవారైతే ఒక కప్పు వరకు తీసుకోవచ్చు. హాఫ్ కప్పు షుగర్ అలాగే హాఫ్ కప్ వాటర్ తీసుకొని పంచదార అంతా కరిగేంత వరకు కలుపుతూ మధ్యలో 3 ఇలాచీ అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు అనేది అవైలబుల్‌గా లేకుంటే స్కిప్ చేసేయొచ్చు. ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే. ఇలా పాకం అనేది తయారైన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను పాకంలోకి ఒక్కొక్కటిగా ఇలా వేస్తూ పాకమంతా పీల్చుకునే విధంగా ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. దీనినే బ్రెడ్ హల్వా అని కూడా అంటారు. ఇప్పుడు డబుల్ కా మీఠా కోసం స్లైసెస్‌ను స్మాష్ చేసుకోవాలి లేదా అలా కూడా ఉంచొచ్చు. అది మీ ఆప్షనల్. సో, ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. ఒక టీ గ్లాస్ అంతా పాలుంటే సరిపోతాయి. పాలు తీసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. పాలన్నీ ఇంకిపోయిన తర్వాత మనము వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే అంతే. ఎంతో టేస్టీగా ఉండే డబుల్ కా మీఠా స్వీట్ రెసిపీ రెడీ అయినట్టే. ఈ డబుల్ కా మీఠా రెసిపీని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది మరింత బావుంటుంది. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.